ఈ ఉదయకాలం మన ప్రసంగాంశం సంఘాన్ని వెదుగుతున్న క్రీస్తు. అందరు చెప్పండి. మగవాళ్ళు చాలామంది చెప్పట్ల. 7 సార్లు చెప్పండి మీరు. మిగతా తర్వాత చెప్తారు కానీ ఉండండి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి. ఈరోజు మన ప్రసంగాంశం, రాత్రి మన ప్రసంగాంశం, ఈరోజు మన ప్రసంగాంశం. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కలిసి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. చదవండి. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను మనందరము నశించిన వాళ్ళం, మనమే నశించిపోతున్నటువంటి వాళ్ళం, శపించబడినటువంటి వాళ్ళం. నశించుచున్న నిన్ను నన్ను వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు అనగా దేవాది దేవుడు దైవ కుమారుడిగా ఈ భూలోకంలోనికి దైవ నరుడుగా వచ్చాడు. ఆయనే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. ఈరోజు మనలను వెదుగుతూ ఉన్నాడు రక్షించటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ పక్క వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, మనము నశించిపోతున్నాము, మనం నశించిపోతున్నాం. నువ్వంటే కోపం వస్తుంది, లెంపకాయ కొడద్దు, అందుకే మనం అంటున్నా. పక్కన వాళ్ళతో చెప్ప, మనం నశించిపోతున్నాము, మన కొరకు యేసయ్య రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమించి నన్ను వెదకితివే. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించి నన్ను వెదకితివే, ప్రీతితో నన్ను రక్షించితివే, పరిశుద్ధ జీవితము చేయుటకై పాపిని నన్ను కరుణించితివే. హల్లెలూయా. ఒకరోజు ఇంగ్లాండ్ దేశానికి చెందిన రాణి తన రాజకీయ పర్యటన కోసం ఆమె అమెరికాకు వచ్చింది. వాషింగ్టన్ డీసీలో పెంటగాన్ అనే స్థలంలో ఆమెకు ఒక ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలో ఆమె వారం రోజులు తన ఆ రాజకీయాల గురించి, తన దేశ విషయాలన్నీ కూడా ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అప్పుడు జార్జ్ సీనియర్ బుష్ పరిపాలిస్తున్నారు అమెరికాని. సో వారం రోజులు ఆమె ఆ పర్యటన అంతా అయిపోయిన తర్వాత ఆ జార్జ్ బుష్ తన సొంత విమానం ఎయిర్ ఫోర్స్ 1 అనే ఒక పెద్ద అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజు యొక్క కేవలం రాజు ప్రయాణం చేసే ఆ విమానాన్ని ఇంగ్లాండ్ రాణికి, అమ్మ మీరు దీనిలో వెళ్ళండి అని ఆ క్వీన్ ఎలిజబెత్కి ఆ విమానాన్ని ఇచ్చారు. సో ఆమె ఆ విమానంలో బయలుదేరి ఆమె వెళుతూ ఉన్నారు. ఆమె ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ దేశానికి సమీపంగా వచ్చేసిన తర్వాత ఆమె తన చేతు వేలుకు చూసుకుని, అయ్యో నా ఉంగరం మిస్ అయిపోయింది, అది నేను అక్కడ పెంటగాన్లో మర్చిపోయానని చెప్పారు. వెనక్కి వెళ్ళడానికి ఆమె అంటున్నారు, వెనక్కి తీసుకెళ్ళండి విమానాన్ని అంటున్నారు. వెనక్కి వెళ్ళాలంటే అది అసాధ్యం, ఎందుకంటే దానికి ఏటీసీ వాళ్ళు ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ ఒప్పుకోవాలి. ఇది చాలా కష్టం. మేడం ఇది చాలా కష్టం, మేము తర్వాత దాన్ని మీకోసం పార్సిల్ చేస్తామంటే ఆమె చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ ఉంగరం లేకుండా ఇంగ్లాండ్ వెళ్ళను, దయచేసి విమానాన్ని వెనక్కి తిప్పండి అన్నారు. సో ప్రెసిడెంట్తో మాట్లాడారు, అతి కష్టం మీద ఆయన ఒప్పుకున్నారు. ఆ విమానం ఎంతో నష్టం, వెనక్కి తిరిగి వస్తే ఎంతో కష్టం, నష్టం, చాలా డబ్బు వృధా అవుతుంది. ఆమె రాణి అంటున్నారు, ఎంత నష్టమైనా ఎంత డబ్బు అయినా నేను ఖర్చు పెట్టుకుంటాను, విమానాన్ని వెనక్కి తిప్పండి అన్నారు. సో వెనక్కి తిప్పారు. ఆ విమానం మళ్ళీ ల్యాండ్ అయ్యాక ఉంగరం తెచ్చి ఇచ్చారు. ఆ ఉంగరం ఆమె వేలికి పెట్టుకున్నాక ఆమె తిరిగి బయలుదేరి ఇంగ్లాండ్ దేశానికి వచ్చారు.
అయితే ఆమె చుట్టూ ఉన్న మంత్రులు ఏమంటున్నారంటే, మేడం తలుచుకుంటే ఇలాంటి ఉంగరాలు 1,00,000 ఉన్నాయి ఆమె కోటలో, కానీ ఎందుకు ఆమె ఆ ఉంగరం కావాలని పట్టుబట్టిందో మాకు అర్థం కావట్లేదని చెప్పారు. ఒకరోజు ఆమె చుట్టూ విలేకరులు ఆమెని ప్రశ్నేశారు, మేడం మీరు అమెరికాలో ఒక చిన్న ఉంగరం కోసం పట్టుబట్టి మీరు వెనక్కి వెళ్ళి ఆ ఉంగరం తెచ్చుకున్నారట, మీకు కావాలంటే ఇక్కడ 1,00,000 ఉంగరాలు ఉన్నాయట, ఎందుకు మీరు అలా చేశారు? ఎందుకు మీ డబ్బును మీ సమయాన్ని ఎంత నష్టపరుచుకున్నారు ఒక చిన్న ఉంగరం కోసం అని అడిగారట. అప్పుడు రాణి నవ్వి ఒక మాట అందట. ఆమె నవ్వి, ఎందుకంటే ఆ ఉంగరం నాది అందట. ఉన్నారా లేదా? ఇక్కడే ఉన్నారా? ఏముందామె? అందరు చెప్పాలి, ఏమంది? ఎందుకంటే ఆ ఉంగరం నాది. వై? బికాస్ ఇట్ ఈస్ మైన్, నాది. ఈరోజు ఇంగ్లాండ్ దేశపు రాణి ఏమందో, పరలోకము నుండి భూలోకానికి ఈ మందిరంలోనికి దిగి వచ్చిన యేసయ్య ఆయన నిన్ను చూసి ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి వైపు వేలు పెట్టి చూపించి, ఈరోజు ఎంతో దూరం నుండి ఎంతో ప్రయాసతో ఎన్నో సమస్యల్లో ఎన్నో ఒత్తిళ్ళలో ఎన్నో శోధనల్లో ఆయన మందిరానికి వచ్చినటువంటి నీ వైపు వేలు చూపించి ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ కొరకు ఎంత రిస్క్ అయినా ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏమైనా ఆయన చేస్తాడు. నీ కొరకు దిగి వచ్చాడు నా ప్రభువైన యేసయ్య. విలువైన వాడో విలువ లేనివాడో కాదు, నా దేవునికి ప్రతి ఒక్కరు ఈ ఉదయకాలం ఇక్కడ విలువైన వాడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించి నన్ను వెదకితివే. ఆమేన్, ఆమేన్. ప్రేమించి నన్ను పరిశుద్ధ జీవితము చేయుటకై పాపిని నన్ను కరుణించితివే. పరిశుద్ధ జీవితము చేయుటకై. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ప్రసంగాంశం, ఈరోజు మన ప్రసంగాంశం, రాత్రి మన ప్రసంగాంశం, ఈరోజు మన ప్రసంగాంశం సంఘాన్ని వెదుగుతున్న క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పోగొట్టుకున్నవి వెతుకుతూ ఉండగా అతని జీవితంలో ఏం జరిగిందో ఒక్క వ్యక్తిని గురించి నేను ఈరోజు మీ ముందుంచి నేను ప్రార్థన చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదామా? సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి
గార్ధబములను వెదకుమని చెప్పాను. అతడు పోయి చదవండి చదవండి. చాలండి. భాగ్యవంతుడైన కీషు యొక్క కుమారుడు, ధనవంతుని కుమారుడు సౌలు గాడిదలు తప్పిపోయినాయి అని వాళ్ళ నాన్న అన్నాడు. తప్పిపోయిన గాడిదల్ని వెదుకు నాన్న అన్నాడు. ధనవంతుని కుమారుడైన భాగ్యవంతుడైన సౌలు గాడిదలను వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడు. కానీ అవి ఎక్కడ బెన్యామీను దేశంలో కనబడలేదు. ఇప్పుడు నేను మీ అందరిని ఒక ప్రశ్న వేస్తాను. అందరు నా వైపు చూడండి. తలలు వంచొద్దు దయచేసి. ఎవరో వాక్యం, దైవజనుని ముఖం చూస్తూ వాక్యం వినండి. గాడిదలు విలువైనయా? గాడిదలు విలువైనయా? మనిషి విలువైనోడా? ధనవంతుని కుమారుడు విలువైనోడా? గాడిదలు విలువైనయా? ఎవరో గాడిదలు అంటున్నారు, చెప్పండి. గాడిదలు విలువైనయా? ధనవంతుని కుమారుడు విలువైనోడా? చెప్పాలి అందరూ. చూడండి, విలువలేని వాటిని విలువైన వ్యక్తి వెతుక్కుంటూ వచ్చాడు. తండ్రి కుమారుడుగా, దైవతనయుడుగా ఈ భూలోకములోనికి యేసుక్రీస్తు ప్రభు మానవ రూపము ధరించుకొని ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే, విలువలేని గాడిదల వంటి వారమైన మనలను ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ అందరు చెప్పండి, మనల్ని దేవుడు ఎవరితో పోల్చాడు? మనల్ని అన్నానుగా, మిమ్మల్ని అనలేదుగా, నన్ను కూడా కలుపుకున్నానుగా. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, దేవుడు మనల్ని ఎవరితో పోల్చాడు? మగవాళ్ళందరూ మొహమాట పడకండి నాన్న. మగవాళ్ళు మగ గాడిదలు, ఆడవాళ్ళు ఎవరెవరు అడ్డగాడిద అంటుందమ్మా. అలా అనకూడదమ్మా, తప్పు. మొత్తానికి ఆడవారైనా మగవారైనా మొత్తానికి మనం ఏమై ఉన్నాం దేవుని దృష్టిలో? ఇందులో పిల్లగాడిదలు ఉన్నాయి, పడుచు గాడిదలు ఉన్నాయి, ముసలిగా అన్ని రకాలైన మొత్తానికి మాత్రం మనం దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో? గాడిదలమై ఉన్నాం. విలువలేని మనలను విలువైనటువంటి ఆ కుమారుడు వెతుక్కుంటూ ఈ స్థలములోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. మనల్ని ఆయన వెదకి రక్షించాలి అని అవి ఎక్కడ కనబడలేదు. ఆయన వెతుకుతూ వచ్చాడు. ఎక్కడ అవి కనబడలేదు. విసిగిపోయాడు, ఎంతో అధైర్యపడిపోయాడు. ఆ సమయంలో ఆ స్థలములో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పాడు, భయపడొద్దు. నువ్వు కోల్పోయినటువంటి నీ గాడిదలు, నువ్వు పోగొట్టుకున్నటువంటి నీ గాడిదలు దొరకలేదని నీవు చింతపడుతున్నావు. అధైర్యపడొద్దు. ఇక్కడ ఆరాధన జరగబోతుంది. దైవజనుడైన సమూయేలు రాబోతున్నాడు. ఇక్కడ ప్రార్థన జరగబోతుంది. దేవుని మందిరం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ స్థలంలో ఈరోజు ఆరాధన జరుగుతుంది. ఆరాధనలోనికి వెళితే, ప్రార్థనలోనికి వెళితే, దేవుని సన్నిధికి వెళితే, దైవజనుల దగ్గరికి వెళితే నీవు కోల్పోయినవన్నీ నీకు మరలా దొరుకుతాయి. వెంటనే సౌలుకి ఆశ కలిగింది. నేను ఎలాగైనా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, సమూయేలు దగ్గరికి వెళ్ళాలి. వెంటనే ఆయన ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. 7వ వచనం చదువుదామా అందరం కలిసి.
మళ్ళీ 7వ వచనం మళ్ళీ మొదటి నుండి మనం చదువుకుంటూ వద్దాం. అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఉట్టి చేతులతో రాకూడదట. దైవజన్ దగ్గరికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. నేనేం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, నేను ఏది తీసుకెళ్ళాలని ఆశతో తను వెతుక్కుంటున్నాడు. నేను ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ హృదయం ఎలాంటి ఆశతో నీ హృదయం పరితపించాలి. నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను, నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను. సౌలు అంటున్నాడు పనివాడితో, మనము దైవజనునికి బహుమానం తీసుకెళ్ళాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, బహుమానం తీసుకురావాలి మందిరంలోకి. మనం నువ్వేంటో కాணிక తీసుకొచ్చి కాணிక పట్ల టుక్కు 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 అని కాணிకేసి ప్రార్థన చేయడా. ఏం తీసుకురావాలి? చెప్పాలి, బహుమానం తేవాలి. కనుక నేను 1 గంట పర్మిషన్ ఇస్తాను మీకు. మీరందరూ లేచి ఇంటికి వెళ్ళి, ప్రైజ్ ద లార్డ్, బహుమానం తేవాలి. ఈరోజు కుదరదా? అయితే వచ్చే వారం నుండి, ఏంటమ్మా రావా? వచ్చే వారం నుండి ప్రభువుకు నువ్వు బహుమానం తేవాలి. నేను ఏదో ఒకటి దేవుని దగ్గర తీసుకెళ్ళాలి, బహుమానం కావాలి. ఎంత అద్భుతమైనటువంటి దేవుడైనా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, బహుమానం కావాలి. ఏం అడుగుతున్నాడు యేసుప్రభు వారు ఈరోజు మీ నుండి? ఏం కావాలని కోరుతున్నాడు? ఏం కావాలని కోరుతున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చాలా శ్రేష్టమైన, చాలా విలువైన మాట, వెలకట్టలేని మాట అక్కడ రాయబడి ఉంది. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఆఖరి, అంటే 3వ లైన్లో ఆఖరి భాగాన్ని మనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 12:14లో ఆఖరి మాట అందరు కలిసి చదవండి. మీ సొత్తును, అందరు చెప్పాలి. కోరుచున్నాను అనే మాట దగ్గర 2 అనేసి, ఆ 2 అనేది నేరుగా కిందకొచ్చి చూడండి దాని అసలైన అర్థం. అందరు చెప్పండి. ఈరోజు ప్రసంగాంశం, ఈరోజు యేసు ప్రభు వారు ఎవరిని వెతుకుతున్నాడంటే నీ సొత్తును కాదు, నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను కాదు, నిన్నే యేసు ప్రభు వారు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. శాశ్వత కృపను నేతాలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేతాలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నవి. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేతాలంచగా. హల్లెలూయా. నేను గత వారం పంజాబ్ వెళ్ళినప్పుడు, నేను అక్కడికి వెళ్ళక ముందుగానే 2 వారాలకు ముందుగానే ఆ మందిరంలో ఉన్న ఒక తల్లికి
దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనములో దైవజనులు రావడం, అక్కడ వాక్య పరిచర్య చేయటం, అదంతా దేవుడు ఆమెకు ముందుగా దర్శనంలో, పాస్టర్ గారండి ఎవరో ఒక దైవజనుడు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాక్యం చెప్పడానికి వస్తున్నారు, మనల్ని ఆశీర్వదించడానికి ఒక ఆయన వస్తున్నారండి అని ఆమె ముందుగానే చెప్పారట. ఆయన సరేలేమ్మా అన్నారు. పెద్దగా ఆయన ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళటానికి కన్ఫర్మ్ అయినప్పుడు వాస్తవానికి నేను కేవలం ఆ స్థలంలో ఒకరోజు మాత్రమే ఉండాలి. ఆదివారం ఆరాధనకే అక్కడ ఉండాలి. మిగతా అన్ని రోజులు ఆ పంజాబ్లో రకరకాల ప్రాంతాల్లో, ఫిరోజ్పూర్లో, లూధియానాలో, జలంధర్లో, ఇంకా అమృత్సర్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు వాళ్ళకి నేను ఇచ్చాను. కానీ నేను వెళ్ళేసరికి ఆ స్థలంలో ఎక్కువగా వర్షాలు పడటం వల్ల, వరదలతో నదులు పొంగడం వల్ల అనేక గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. నేను వెళ్ళడానికి కనీసం దారి మార్గం కూడా లేదు. అందువల్ల నేను ఆ ఒక్క ఊరిలోకే, ఆ పాస్టర్ గారు ఉన్న ఊరిలోకే ఒక్క చోటకే నేను పరిమితమైపోయాను. నాకు అర్థం కాల, ప్రభువా నన్ను ఎందుకు ఎంత దూరం తీసుకొచ్చావు, ఈ ఒక్క స్థలంలోనే ఎందుకు నన్ను ఇక్కడ పెట్టావని నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఎవరైతే దర్శనం చూసిందో ఆ తల్లి, పాస్టర్ గారండి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి ఒక రాత్రి అన్నారు. సరే అమ్మా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను అనేక స్థలాలకి, అనేక ప్రాంతాలకి వెళ్ళి వారు పెట్టిన ఆతిథ్యాన్ని తీసుకుంటున్నాను, కానీ నా జీవితంలో భోజనాలు చూసి భయపడింది పంజాబ్లోనేనండి. ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, వాళ్ళు పెట్టే విధానం, వాళ్ళు ఇంటి అందరూ కూడా చుట్టూరు నిలబడి, భర్త, భార్య, పిల్లలు అందరూ తలా ఒక ప్లేట్ పట్టుకొని ప్లేట్లో వేస్తూ ఇది తినండి, ఇది తినండి, ఇది తినండి, ఇది తినండి అని నోట్లో కుక్కి కుక్కి వాళ్ళు అమ్మా మా వాళ్ళే చాలా మంచిదోళ్ళమ్మా, మీరెంత దుర్మార్గంగా ఉన్నారు, ప్రేమతో చంపేస్తున్నారు మా వాళ్ళు. అయ్యగారండి తినండి, అయ్యగారండి వద్దమ్మా, వద్దండి మేము తినండి ఫ్రిడ్జ్లో పెట్టి. మా వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా, అస్సలు బలవంతం చేయరు నన్ను. ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళాక పాటలు అయిపోయినాయి. నేను ప్రసంగం చేసే ముందు ఆమె ఒక సాక్ష్యం చెప్పింది. 6 నెలలుగా నా భర్త, ఆయన జేసీబీ డ్రైవరు, ఓనర్ ఆయన పనిలోని తీసేశాడు, వర్కర్స్ ఎక్కువైపోయారు, అక్కర్లేదని జేసీబీ డ్రైవర్గా తొలగించేశాడు. 6 నెలలుగా మాకు పని లేదు. 3 పిల్లలు, 2 భార్యాభర్తలు, 2 అత్తమామలు, 7. 6 నెలలుగా పని లేదు. ఉన్న కొంచెం బంగారాన్ని తాకట్టు పెట్టుకొని కొంచెం కొంచెం మేము తింటూ ఉన్నాము. దైవజనులకి ఆహారం పెట్టాలి, మా దగ్గర కొంచెం డబ్బే ఉంది, దైవజనులకి సమృద్ధిగా పెట్టాలని పిల్లలతో చెప్పిందట తల్లి. ఈ వారం రోజులు రోజుకి ఒక్క పూటే అన్నం తినండి, పస్తుండండి, మిగతా పూట మనం దైవజనునికి ఆహారం పెట్టాలి. వాళ్ళు అలాగే ఉన్నారు, చిన్న పిల్లలు. దైవజనులకి అన్నం పెడితే మనకు ఆశీర్వాదమని మా పిల్లలతో సహా ఒక్క పూట తిని మనీ సేవ్ చేసి మీకు ఆహారం పెడతా. అన్న మా కోసం ప్రార్థన చేయండి, మీరు అడుగు పెడితే మా ఇల్లు ఆశీర్వదించబడుతుంది, మా పాస్టర్ గారు ఆశీర్వదించబడ్డారు, మేము కూడా ఆశీర్వదించబడతాం. వారి కోసం ప్రార్థన చేయటం తప్ప నేనేం చేయగలను? కన్నీళ్ళు విడుస్తూ ఆ పేదరికంలో ఉన్న బిడ్డల కొరకు విజ్ఞాపన చేయటం తప్ప ఇంకా నేనేం చేయగలను? ప్రభు వైపు చేతులెత్తి వారి కోసం కన్నీళ్లతో విలపించి ఆ ఇంట్లో, ప్రభువా ఈ బిడ్డలకున్న శ్రమలను చూడండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మోషే, నేను ఇశ్రాయేలీల మూలుగులను వింటున్నాను. నేను మూలుగుకి భాష లేదు, మూలుగులకి అక్షరాలు లేవు. మూలుగులు అనేవి మనుషులే కాదు, జంతువులే కాదు, పశువులే కాదు, జీవరాశులన్నీ మూలుగుతూ ఉంటాయి. దేవుడు మాట్లాడకపోయినా, చెప్పకపోయినా, వివరించకపోయినా నీ గుండె లోతుల్లో నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ రోజున ప్రార్థన చేసి ఆ రాత్రి ఇంటికి మందిరంలోకి వచ్చేసాం. సరిగ్గా ఉదయం 7 గంటలకి పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ దేవుడు గొప్ప అద్భుతం చేశాడు, ద్వారం తెరిచాడు, మనం రాత్రి భోజనం చేసిన ఆ ఇంటి ఆయనకి ఉద్యోగం వచ్చింది. పోగొట్టుకున్న ఉద్యోగం కాదు,
10 మంది వర్కర్ల మీద సూపర్వైజర్గా ప్రమోషన్ దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఒక్క రాత్రి ప్రార్థన చేసి బయటికి రాగానే ఉదయానికి దేవుడు తలుపులు తెరిచి ఆగిపోయిన ప్రతి దీవెనను వారిపైన కుమ్మరించడం మొదలుపెట్టాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ స్థలములో ప్రభువైన యేసుక్రీస్తు తన బిడ్డలను వెతుకుతున్నాడు. నేను ఆయనకి ఏమివ్వాలి? అప్పుడు ఆ పనివాడు ఆ దైవజనుడైన ఆ సౌలుతో ఎలాగంటూ ఉన్నాడు. చూడండి, 9వ అధ్యాయము అందరూ నాతో చెప్పండి, పావు తొలము వెండి అనండి. అందరూ అనాలి, పావు తొలము వెండి. ఈ తొలం అన్న తీసేయండి. పావు తొలము వెండి. ఈ తొలం అన్న తీసేయండి. పావు వెండి ఎంత? పావు అంటే ఎంత ఖర్చు పెట్టేశాడు? మీకు అర్థం కావట్లేదా? ఆయన దగ్గర పావే ఉంది అంటే ఎంత ఖర్చు పెట్టేసుకున్నాడు? 30 ఖర్చు పెట్టాడు. ఎంత ఉంది చెప్పాలి? ఎంత ఖర్చు పెట్టేశాడు? ఎంత ఉంది? పావే ఉంది. ఎంత వేస్ట్ అయిపోయింది? అందరు నా వైపు చూడండి. ఈరోజు నీ దగ్గర ఉన్న జీవితం, ఆరోగ్యం, ఆయుష్ కేవలం పావే. 30 ఖర్చు పెట్టేసుకున్నావు నువ్వు. 30 ఖర్చు అయిపోయింది. మోకాలు నొప్పులు అండి అయ్యగారిని ప్రార్థన. నేను ఎందుకు వచ్చినారా మోకాలు నొప్పులు? అయ్యగారిని సైకిల్ ఎక్కించుకొని తొక్కావా? రోజు సైకిల్ ఎక్కి తొక్కుతుంటూ వచ్చినాయా మోకాలు నొప్పులు నీకు? నడువు నొప్పి అండి, బెల్ట్ వేసారండి. ఎందుకమ్మా నడువు నొప్పి? సేవ చేసావా? పరిచయం చేసావా? దబరాలు కడిగావా? నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకొని, నీ కొరకు నువ్వు ప్రయాసపడి, నీ పిల్లల కోసం, నీ ఇంటి కోసం, నీ కొరకు. కొంతమంది ఇలా అరిచేతులు చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. గిన్నెలు తోమి 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 తోమి, పొద్దున్న తోమి, మధ్యాహ్నం తోమి, సాయంత్రం తోమి, ఈ చేతులు తాటి మట్ల జీబుల్లాగా అయిపోయి ఉంటాయి. ఇందులో ఈ ఈ ఫింగర్ ప్రింట్లు కూడా ఉండవు వాళ్ళ చేతులు. అంతగా కష్టపడుతున్నారు. ఎవరి కోసం? నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ పిల్లల కోసం వృధా చేసేసుకున్నావంతా. ఇక మిగిలిన పావు జీవితమైన యేసయ్యకు కానుకగా ఇవ్వాలని ప్రభువు కోరుతున్నాడు. మిగతా పావు జీవితం ఇక నీ కోసం నువ్వు జీవించొద్దు, అది ప్రభువు కొరకు జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. కానుక ఇవ్వగానే దైవజనుడు చెప్తూ ఉన్నాడు. సమూయేలు చెప్తున్నాడు. చూడండి, 20వ వచనం చదువుదాం. 1 సమూయేలు 9వ అధ్యాయం 20వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గురించి విచారపడకము. దేవునికి స్తోత్రం చెబుదామా? అందరూ దేవునికి తలల పైకెత్తి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు. దేని గురించి నువ్వు విచారపడద్దు. నీవు పోగొట్టుకున్నవి దొరికాయే. ప్రైజ్ ద లార్డ్. నువ్వేం పోగొట్టుకున్నావో? పేరు పోగొట్టుకొని, పరువు పోగొట్టుకొని, శాంతిని, నెమ్మదిని పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని, దేనిని వెతుకుతూ ఈ స్థలంలోనికి వచ్చావో, ఇదిగో దైవజనుని కలుసుకోగానే పరలోకము నుండి దేవుని శక్తి చేత నింపబడిన దైవజనుడు చెప్తున్నాడు, భయపడద్దు, నీవు పోగొట్టుకున్నాయి దొరికాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడిదలను, విలువలేని వాటిని వెతుకుతున్న సౌలును దేవుడు వెతుకుతున్నాడు ఇశ్రాయేలు దేశానికి 20 సంవత్సరములు రాజుగా చేయడానికి. విలువలేని వాటిని వెతుకుతున్న సౌలును దేవుడు వెతికి రాజుగా అభిషేకించాడు ఆ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్ని వెతుకుతూ ఈ స్థలంలోకి వచ్చావు?
నా బిడ్డలకి ఒక మంచి ఉద్యోగం ఉంటే చాలండి, ప్రమోషన్ ఉంటే చాలండి, నా భర్తకు అనారోగ్యం అండి, నాకు అనారోగ్యం అండి, నాకు అప్పులండి, నా కుటుంబ పరిస్థితి బాగాలేదండి, ఈ సమస్యలు తీరిపోతే చాలండి, ఈ కష్టాలు తీరిపోతే చాలండి, నా బిడ్డలు మంచిగా ఉంటే చాలండి, నా కూతురు జీవితంలో కష్టాలు ఉండకూడదు, నా కుమారు జీవితంలో శ్రమలు ఉండకూడదు, ఇదేనండి నేను కోరుకునేది. నీకేది కావాలో దేవునికి తెలుసు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అదే కాదు, మరి శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఇంకా ఉన్నతమైనది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే దైవజనుడైన సమూయేలు చెప్తున్నాడు, దేవుని ఆత్మ అభిషేకాన్ని నువ్వు పొందాలి. ఇదిగో ఈ స్థలంలో ప్రవక్తల సమూహం వస్తారు, ఆరాధించే వాళ్ళు వస్తారు, పాటలు పాడేవాళ్ళు వస్తారు. వారితో కలిసి ఆరాధిస్తూ ఉండు, దేవుని అభిషేకాన్ని నువ్వు పొందుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరో పాడని గీతములో, ఎవరో పాడని ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడేవారితో, ఆరాధించేవారితో నువ్వు ఆరాధిస్తూ ఉండు, దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకుంటావు. కొంతమందికండి మందిరంలో పాటలు పాడే వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు చూసినట్టు చూస్తూ ఉంటారు కొంతమంది. మరి ముఖ్యంగా లేడీస్ పర్లేదు, కానీ ఎందుకో మరి జెంట్స్ పాటలు పాడుతుంటే ఎలా చూస్తూ ఉంటారు. అది దొరికితే అది పేక్ కొరికేద్దాం అన్నట్టుగా, బార్బేరియన్ లాగా, అంటే అడవి జాతోళ్ళలాగా, అటవిక జాతిలాగా. వాళ్ళ ముఖంలో ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏముండవు. ఆడు తేహార్ జైలుని తప్పించుకున్న ఖైదీలాగా చూస్తూ ఉంటాడు జనాల్లో ఉండి. ఒక్కొక్కడికైతే కుంపటి మీద కూర్చున్నట్టు. కుంపట అంటే తెలుసా? కుంపట తెలుసమ్మా? నిప్పులు ఉంటాయే, దాని మీద కూర్చుంటే అలాగే ఇబ్బంది పడతా ఉంటారు. అదే జబర్దస్త్ చూడమనండి, ఆడ మొహం ఎంత సెట్టర్లాగా అయిపోద్ది. మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరాధనలోనే ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. ఆనందంలోనే ఆశీర్వాదం ఉంది. ఏదో టకటక చెప్పండి ఈ రెండు మాటలు. నాకు ఒకటే మాట వినపడుతుంది, ఆరాధనలో ఆకలి ఉంది, ఆకలిలో ఆవేదన ఉంది. నీ ఆకలి మండిపోను. కొంతమందికి పాటలంటే ఆనందం, దేవుళ్ళ ఆనందం ఉండదు. మరి ఏం ఆనందరా? పలావ్ పలావ్ పలావ్. నీ తిండి మండిపోను. ప్రైజ్ ది లార్డ్. పోనీ తిన్నాక ఏమైనా ఆనందంగా ఉంటావా? అరే సోడా 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 కావాలి, గ్యాస్ బిళ్ళ కావాలి, తినలేవు, తిన్నదాన్ని ఆరాయించుకోలేవు. అది అరిగేదాకా నీ ఆపసోపాలు నేను చూడలేదా? దేవుని స్తోత్రం. కానీ దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తే ఎంత ఆనందం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వీడికి ఈ దేవుని మందిరం పక్కనే ఉందంటండి, ఆడి ఇల్లు పక్కనే. ఎప్పుడు గుళ్ళో పాటలు, ప్రార్థన, ఓ ఉధృతంగా అయ్యగారిని దాకా చూడండి, నుంచోబెట్టి కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆడికి ఒళ్ళు మండిపోయి ఆ ఇల్లు అద్దెకిచ్చేసి తక్కువకి ఊరు లోపలికి వెళ్ళిపోయి ఇంకో చోట ఆడు అద్దుకుంటున్నాడు. ఆడు ఎంత పనికి మళ్ళీ చూడండి. సొంత ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోయి ఇంకో చోట అద్దుకుంటున్నాడు. ఎందుకు? ఆ పాటలు, ఆ సరుపులు, కేకలు భరించలేక. ఏమండి, ఆరోగ్యంగా ఉన్నవాడికి పలావ్ ఉడుకుతుంటే, కోడి మాంసం ఉడుకుతుంటే ఆకలి అవుతున్నవాడికి ఎలా ఉంటుంది? ఎప్పుడు పెడతారా అని పెడుతుంది. ఉబ్బు కామురులు వచ్చేసి పొట్టంతా ఉబ్బిపోయి కళ్ళు నెట్టు వచ్చేసిన ఉబ్బు కామురులు వచ్చినవాడికి ఆ పలావ్ అవన్నీ చూస్తుంటే వాంతులు అవుతాయి ఆడికి. మరి సత్య రోగాడు. చాలామందికి ఆరాధనలో సంతోషాన్ని అనుభవించలేరు. వాళ్ళకి
ఆడు ఊరు చివరికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఆడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. బస్సు ఎక్కి కూర్చున్నాడు, టికెట్ తీసుకున్నాడు, ముందు సీట్లో కూర్చున్నాడు. కాసేపటికి బస్సు అంతా నిండిపోయింది. ఆ రోజున కాలేజీ అయిపోయి ఆ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతా దేవుడు నిజంగా మనల్ని సంవత్సరం అంతా హాస్టల్లో కాపాడాడని బస్సు బయలుదేరతాం మొదలు అందరూ పాటలు పాడటం, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు కొట్టవేరా రే. నువ్వు అదే రకమేట్రా నాయన, లేకపోతే నీకు మట్టా లక్ష్మిని కూర్చోబెడతాం. మరి నువ్వు కొట్టరా, దేవుణ్ణి స్తుతించుడి. ఈడు ముఖం మార్చేసి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఏంటండి ఆ రిపిల్ ఏంటండి, ఇది బస్సు అనుకున్నారు గుడి అనుకున్నారు, ఏంటండి ఇది అని చెప్దామని డ్రైవర్ దగ్గరికి వెళ్ళేసరికి డ్రైవరు స్టీరింగ్ పట్టుకుని అంటున్నాడు. ఓరు నాయన, ఈడు దానికి సంబంధించిన వాళ్ళలాగే ఉన్నాడని చెప్పి కండక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఏంటండి ఇది, ఏంటి అరుపులేంటి, కేకలేంటి, ఆ పిల్లలేంటి చెప్పండి. కండక్టర్ అన్నాడు, మా యేసుప్రభు అంటే నీకు నచ్చట్లేదా? ఓరు నాయన, ఈ బస్సు అంతా ఇల్లే అని చెప్పి ఆపేయండి, నేను దిగిపోతా, చచ్చిపోతావు ఈ ఎండలో బతకలేవరా, దిగితే చచ్చిపోతావు, అంత భయంకరమైన ఎండ, అంత దూరం వెళ్ళలేవు, 10 కిలోమీటర్ల పట్టణం, నేను దిగిపోతా. దింపేశారండి. ఎండలో నుంచున్నాడు. కార్లు వెళ్తుంటే ఏంట్రది, లిఫ్ట్, ఒకడు ఆపాడు. కారు డోర్ తీసాడండి. లోన్ నుండి స్టీరియోల నుండి పాటలు వస్తున్నాయి. ఆరాధన ఆరాధన, పాటలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆరాధన ఆరాధన, ఎబినేజరే ఇంతవరకు యేసయ్యా, ఎబినేజరే ఇంతవరకు. ఎక్కవా, రైట్ వీళ్ళలోనో మాయరోగం ఉంది. ఏమి ఎంజాయ్ చేయలేడు వీడు, పాటలను ఎంజాయ్ చేయలేడు, దేవునిలో ఆనందాన్ని ఎంజాయ్ చేయలేడు. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళిపోయాడు. నడుచుకొని పొద్దుగూకిపోయాక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు. లాస్ట్ ట్రైన్ వచ్చింది 9 గంటలకి. అది ఎక్కాడు. బండి అంతా ఖాళీగా ఉంది, భోగి అంతా ఖాళీగా ఉంది. ఒక స్టేషన్ దాటగానే పాస్టర్ గారు సంఘస్థులు కూటమి అయిపోయి ఎక్కేశారు. సంఘస్థులు మన బ్యాచే, పలావ్ తింటారేమో. అయ్యారనే ఖాళీగా ఉంటాం ఎందుకంటే పాటలు పాడవా, అయ్యగారు పాడండి అన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ దగ్గర డ్రమ్ములు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, కంజర్లు ఉన్నాయి, కాంగోలు ఉన్నాయి. ఇక మొదలు పెట్టారు ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే యేసయ్యా, ఎల్రోయి. ఇప్పుడు ఆపండి అని దిగిపోవటానికి అదేంటది, అన్నీ మూసుకొని కూర్చున్నాడు. ఇంకా అన్నీ మూసేసుకొని కూర్చొని ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు ఎందుకు ఆరాధించబడుతున్నాడు? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద ఏ స్థలముకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆరాధించబడవలసిన అర్హత యేసుకు మాత్రమే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళినా ఈ లోకములో ఆరాధించబడటానికి యేసు ఒక్కరే యోగ్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగాంశం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆరాధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండు, పాటలు పాడుతూ ఉండు, ప్రభువుని కనపరుస్తూ ఉండు. నువ్వు ఆరాధిస్తూ ఉండగా పైనుండి దేవుని శక్తిని పొందుకొని గాడిదను వెదికే స్థానంలో నుండి సింహాసనం మీద కిరీటాన్ని పొంది రాజుగా ఉండటానికి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఏది వెతుకుతూ వచ్చావో దానికంటే నీకు ఎక్కువ ఇవ్వడానికి ప్రభు నిన్ను వెతుకుతున్నాడు ఈరోజు. నువ్వు వెతుకుతున్నది కాదు, అంతకు మించి ఉన్నతమైన శాశ్వతమైన మేలులతో నిన్ను దీవించడానికి ప్రభు ఈ స్థలంలోనికి వచ్చాడు. నిన్ను ఆయన వెతుకుతున్నాడు ఈరోజు. నువ్వు ఆయనకి కావాలి. చివరిగా ఒక మాట నేను మీ ముందు నుంచి ప్రార్థన చేస్తాను. భార్యాభర్తలు పెళ్లి రోజున వాళ్ళు పెళ్ళై 25 సంవత్సరాలు అయింది, దేవుడు చాలా అన్యోన్యంగా కాపాడారని భర్త భార్య ఇద్దరు సాయంత్రం హోటల్కి వెళ్ళారు, భోజనం చేయటానికి రెస్టారెంట్కి వెళ్ళారు, బిర్యానీ తిందాం. ఆ రోజు భర్త సర్ప్రైజ్గా భార్యకి గిఫ్ట్ ఇచ్చాడు, ఉంగరం. భార్య అంతా ఎందుకు ఇప్పుడు తెచ్చావు, ఎందుకు ఎందుకు అంటేనే పెట్టేసుకుంది. పెట్టుకుంటే కొంచెం లూజ్గా ఉంది, సర్లే దారం కట్టి మేనేజ్ చేసేస్తానులే, బాగా ఉంది అని ఇంకా బిర్యానీ ఇద్దరు తిన్నారు. చేయి కడుక్కుందామని వాష్ బేసిన్లోకి వెళ్ళి చేయి కడుక్కుంటుంటే ఆ సబ్బుకి ఆ ఉంగరం జారి సింకులో పడిపోయింది. సింకులో పడి లోనకి వెళ్ళిపోయింది. ఏమండి ఉంగరం జారిపోయి సింకులో పడిపోయింది, నా మీద మీకు ప్రేమ లేదా అంటుంది. దేవుని అంతే కదా, సరిగ్గా నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు అదేంటిది ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు కదా ఉండాల్సింది. నువ్వు ఏమైనా సరే నా ఉంగరం నువ్వు తెచ్చేయమంటుంది. సరే భర్త అన్నాడు ఆ మేనేజర్తో, ఏమండి ఈ రాత్రి ఏదో సగంగా ఆ ఉంగరం తీసేయండి అంటే ఆ మేనేజర్ అన్నాడు, సార్ ఇప్పుడు ఎలా అవుతుంది రాత్రిపూట, అదేమో గింబర్లు ఇప్పుడు ఎవరు ఉండరు, రేపు ఉదయం మేము ట్రై చేస్తాం సార్, దయచేసి ఏమనుకోవద్దు అన్నారు. ఆ రాత్రి హోటల్ రూమ్ తీసుకొని ఆ రాత్రి అంతా హోటల్లోనే ఉన్నారు. అది ఆ భార్య శుభ్రంగా నిద్రపోతుంది కానీ గురకబెట్టి ఈ నిద్రాడతలా. ఎలాగైనా ఉంగరాన్ని వెతికి పట్టుకోవాలని చెప్పి ఉదయకాలం అవగానే ప్లంబర్ని పిలిచారు. అదంతా ఊడదీసి చూస్తే ఎక్కడ ఉంగరం కనపడలా, అది మొత్తానికి లోపలికి ఇంకా 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 లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు మేనేజర్ అన్నాడు, సార్ ఇంకా అవ్వదండి, ఈ రాత్రి అంతా హోటల్లో ఎన్నో రూములు, ఎంతోమంది ఈ జనాలందరూ ఈ మెటీరియల్ అంతా సెప్టిక్ ట్యాంకులోకి వెళ్ళిపోద్ది, బహుశా అది కూడా అందులోకి వెళ్ళిపోయి ఉంటుందండి అన్న. మెటీరియల్ అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఆ సెప్టిక్ ట్యాంకులో ఉన్నదంతా కూడా మరి పెద్ద పెద్ద ట్యాంక్ అది, అందుకని మరి ఇక అవ్వదండి అని అన్నారు. భర్త అన్నాడు, ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను, నాకు ఒకసారి ఆ సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేయించండి అన్నారు. 2000 మందిని స్టాఫ్ని తీసుకొచ్చారండి, 2000 మంది మున్సిపాలిటీ స్టాఫ్ తీసుకొచ్చారు. ఆ ట్యాంక్ని అంగుళం గాలించి జల్లించి ప్రతి అంగుళం జాగ్రత్తగా ఆ సెప్టిక్ జాగ్రత్తగా దానిని శుభ్రంగా వెతికి ఆ చిన్న ఉంగరం కోసం ఆయన ఎంత గొప్ప రిస్క్ తీసుకున్నాడో. ఎక్కడ ఆ ఉంగరం ట్యాంకులో కనబడలా. సార్ ఇది ట్యాంకుల నుండి బహుశా డ్రైనేజ్లోకి సముద్రంలోకి వెళ్ళిపోద్దండి, అది ఈ పట్టణం అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అన్నారు. 2000 మంది పనివాళ్ళు ఆ అండర్ గ్రౌండ్ మ్యాన్ హోల్స్ లోపలికి వెళ్ళి ఆ 2000 మంది పనివాళ్ళు వెతుకుతున్నారు. 7 రోజులు వెతికారు. 7 రోజులు వెతకగా 3 కిలోమీటర్ల అవతల, హోటల్కి 3 కిలోమీటర్ల అవతల డ్రైనేజీలో దొరికింది ఆ ఉంగరం. తీసుకొచ్చారు. 2000 మందికి 7 రోజులకి ఆ భర్త ఖర్చు పెట్టిన ఖర్చు 37,60,000 మన భారతదేశపు కరెన్సీ.
37,60,000. ఆయన తలుచుకుంటే ఎన్ని ఉంగరాలు వస్తాయి, కానీ తాను పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికాడు. అదే పని ఈరోజు యేసయ్య ఈ స్థలంలో చేస్తున్నాడు. నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆయన విడిచిపెట్టడు, వదులుకోడు, నిన్ను విడిచిపెట్టడు. నిన్ను వెదకి నువ్వెక్కడ కృంగిపోయావో, ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ పాడైపోయావో, ఎక్కడ శిథిలమైపోయావో, ఎక్కడ నీ బ్రతుకు ఆగిపోయిందో నిన్ను వెదకి 7 నేత్రములు కలిగిన, అతి చాలల వంటి నేత్రములు కలిగిన నా దేవుడు ఈ రాత్రి ఈ స్థలంలో తన ప్రజలను చూస్తున్నాడు. తన ప్రజలను వెతికి రక్షించుకొని తన కిరీటములో రత్నాల్లాగా అలంకరించుకునే వరకు ఆయన ఈ లోకములో విశ్రమించాడు. ప్రైజ్ ద లార్డ్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఉదయకాలం ప్రభు అయిన యేసయ్య నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన రాత్రి నువ్వు వెతికావు, కన్నీళ్లతో నువ్వు యేసయ్యని వెతికావు. ప్రభా, నేను నిన్ను పోగొట్టుకున్నాను, నీ వాక్యాన్ని, నీ సహవాసాన్ని పోగొట్టుకున్నానని నువ్వు యేసయ్యని వెతికావు. ఈ ఉదయకాలం యేసు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు కావాలి, నిన్ను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. నన్ను అందరూ మర్చిపోయారు నాయన. నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా బంధువులందరూ, ఈ లోకంలో నా అన్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు ప్రభువా. ఇంకా నేను నీకు కావాలా? నాలో ఏముంది ప్రభువా? నాలో ఏ మంచి ఉంది నాయన? యేసయ్యకి నువ్వు కావాలమ్మా. అన్న యేసయ్యకి, తమ్ముడు నువ్వు యేసయ్యకి కావాలి. నువ్వు పాడైపోయాను అనుకుంటున్నావు, నేను పతనమైపోయాను, చెడిపోయాను, నా బ్రతుకులో ఏ మంచి లేదని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను బాగు చేస్తాడు ఆయన, నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రభువుతో చెప్పండి, యేసయ్యా నేను ఇక్కడున్నాను ఆయన, ఇదిగో నీ పరిశుద్ధుల మధ్యలో ఇక్కడున్నాను ఆయన, ఈ మూలున్నాను ప్రభువా, ఈ వెనకాలన్నాను ఆయన. ఇదిగో ప్రభా నేను ఎక్కడున్నాను ఆయన. చెయ్యెత్తి ప్రభువు చూపిస్తావా? ఇదిగో ప్రభా నేను ఎక్కడున్నాను ఆయన, నన్ను ఎక్కడున్నాను ఆయన, నేను ఇక్కడే ఉన్నాను ఆయన, వెనకున్నాను ఆయన, త్రోసివేయబడ్డాను ఆయన, తృణీకరించబడ్డానయ్యా. ప్రభా నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా. యేసయ్యా నన్ను ఒక్కసారి వెతికి పట్టుకొని ఆయన. ప్రభువుని అడుగుదాం. సంఘాన్ని వెతుకుతున్న క్రీస్తు ఇదిగో ఆయన ఈరోజు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు కావాలి. నిన్ను ఆయన బలపరచడానికి, హెచ్చరించడానికి ఈ స్థలంలోనికి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి వెతుకుదామా? యేసయ్యా, యేసు కేక వేస్తావా? యేసయ్యా, యేసయ్యా, తప్పిపోయిన గొర్రెని వెతికినట్లుగా యేసయ్య నిన్ను వెతుకుటకు వచ్చారు. నువ్వు చెయ్యెత్తు, కేకవేయి, చెయ్యెత్తు, కేకవేయి. యేసయ్యా, యేసు, తప్పిపోయిన నాణ్యము దీపం వెలిగించి కన్నీళ్లతో జాగ్రత్తగా వెతికింది. ఈరోజు యేసయ్య పాదాల దగ్గర ఎన్నో వారాలు, ఎన్నో వాక్యములు, ఎన్నో IVFలు, ఎన్నో శవనచిపీలు పోగొట్టుకున్నావు. రేపు నీ యజమానుడు వస్తాడు, నేనిచ్చాను, ఎందుకు పోగొట్టుకున్నావు అంటే నువ్వేం చెప్పగలవు? చెయ్యెత్తి, యేసయ్యా నన్ను క్షమించు నాయన. యేసు, రెండు చేతులు ఒక్క నిమిషం
యేసయ్యా నన్ను క్షమించు. డబ్బుని వెతకొద్దు, బంగారాన్ని వెతకొద్దు, మనుషుల లోపల తప్పులు వెతకొద్దు. యేసయ్య మాట, యేసయ్య వాక్యం, యేసయ్య ఆరాధన, యేసయ్య IBF 7 HPలు దాన్ని వెతుకు. వెతుకుడి మీకు దొరకును అన్నాడు యేసయ్య. ప్రభువా యేసయ్యా నన్ను క్షమించు నాయన, క్షమించు నాయన, క్షమించు నాయన. పరలోకపు తండ్రి, ఈరోజు నీ పరిశుద్ధమైన వాక్యమును విని నీ దగ్గర రాజీపడి సమాధాన పడుతూ ప్రార్థన చేసుకుంటున్న ఒక్కొక్క బిడ్డను దయచేసి క్షమించి వారిని పట్టుకొని నశించిపోయిన దానిని వెతుకుటకు వచ్చిన దేవుడు నాయన. చచ్చిపోయిన వాటిని వెతుకుతున్నారు నాయన. చచ్చిపోయిన వాటిని మనుషులందరూ వెతుకుతున్నారు, కానీ నీవైతే మమ్ములను వెతుకుటకు వచ్చిన దేవుడు అని ఈరోజు విన్న ప్రతి వారు కూడా నీ పరిశుద్ధమైన మాటకు తల ఉంచి, నా దేవుడు నన్ను వెతుకుతాడు, నా యేసయ్య నా దగ్గరకు వస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నా చెయ్యి పట్టుకుంటాడు, నన్ను నడిపిస్తాడు అని నమ్మకంతో జీవించినట్లుగా కృప చేయండి. రాలేకపోయిన వారిని దయతో క్షమించండి. మీ మందిర ఆవరణలోనికి వచ్చి ఆరాధన చేసి నీ పరిశుద్ధమైన వాక్యమును వినిన బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించండి. యేసయ్య నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆయన పిల్లలమైన మనందరికీ దేవుని బంగారు పాదాల దగ్గర కన్నీళ్లతో పశ్చాత్తాపముతో ఆయన బంగారు పాదములను వెతుకుచూ ఉన్న వారందరికీ నిండైన కృప నిత్యము తోడై ఉండి నడిపించును గాక. Audio Jungle.